మనిషి జీవితంలో వివాహం అనేది ఒక సాధారణ సంఘటన కాదు. అది ఒక దిశ, ఒక నిర్ణయం, ఒక జీవిత మార్గం. సంతోషం, శాంతి, విజయాలు ఇవన్నీ ఒక మంచి జీవిత భాగస్వామి మీద ఆధారపడి ఉంటాయి. ఈ విషయం చాణక్యుడు వేల ఏళ్ల క్రితమే బాగా గ్రహించాడు. అందుకే అతను ఎలాంటి స్త్రీని వివాహం చేసుకోవాలి అనే ప్రశ్నకు కేవలం హృదయంతో కాదు, హితబోధనతో జవాబిచ్చాడు. ఈరోజు మనం ఆ చాణక్యుని మేధస్సులోకి అడుగుపెట్టి అతను చెప్పిన మార్గదర్శకాల ద్వారా జీవిత భాగస్వామిని ఎంచుకునే నిజమైన అర్హతల గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రేమ కంటే ముందు ప్రబుద్ధత ఉండాలి. ఆకర్షణ కంటే ముందు ఆలోచన అవసరం. ఈ వీడియోని పూర్తిగా ఎండి వరకు చూడండి. ఇప్పుడు మనం చాణక్యుడు చెప్పిన స్త్రీని వివాహం చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన 5 మర్మాలేంటో లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా స్త్రీ రూపం కన్నా రూపంలో దాగిన గుణం ముఖ్యమైనదట. చాణక్యుడు అంటున్నాడు, యా స్త్రీ రూపవతి నా స్యాత్ సా శుభాన మత మమ. రూపం మనకు కావ్యంలాగా కనిపిస్తుంది, కానీ జీవితాంతం చదవాల్సిన పుస్తకం అది. దాని పేజీల్లో గుణాలు లేనప్పుడు ఆ పుస్తకం ఎంత అందమైన కవర్ ఉన్న ప్రయోజనం లేదు. ఒక గుణవంతురాలు తన భర్తను సమలోను శాంతిలోనూ తోడుంటుంది. ఆమె దయగలవారు, సహనంతో ఉండేవారు. అంతేకాదు భవిష్యత్తులో తల్లి అవుతుంది. కాబట్టి ఆమె మంచితనమే కుటుంబానికి మూలధనం. ఇక రెండవ, స్త్రీ అంటే బాంధవ్యం, భవిష్యత్తు నిర్మాణానికి మూలాధారం. పతిం ప్రియం వదంతియా సా సతతి నిగద్యతే. అంటే భర్త నిజంగా ప్రేమించే వారిని మాత్రమే సతి అంటారు. స్త్రీ భర్తకు అండగా ఉండాలి, ఆమె ప్రేమ హద్దుల్ని మించి ఉండాలి. చాణక్యుని కాలంలో సతి అంటే ధర్మాన్ని పట్టుకునేవారు. నేటికి అదే అవసరం. మనం ఎంచుకునే స్త్రీ మన స్వప్నాలకు సహాయం చేయాలి, అవమానానికి రక్షణ కావాలి, విజయంలోనూ మౌనంగా అందించగలదై ఉండాలి. ఇక మూడవది, కుటుంబ పరంపరం, సంస్కారం, నిత్య జీవనం చూడాలి. నా పిత నా మాత తథా హితవు యథా సదా ధర్మని. తల్లిదండ్రులు చేసినంత మేలు చేయలేరు, ఒక మంచి భార్య చేసే మేలు అంతగా ఉంటుంది. స్త్రీ కేవలం మనసుకు కాదు, మన జీవన మార్గానికి ప్రభావితం చేయగల శక్తి. ఆమె ఎక్కడ పెరిగిందో, ఎలాంటి జీవిత విలువలను ఆమెకు అలవాటయ్యాయో ఆ ఫౌండేషన్లోనే మన భవిష్యత్తును మారుస్తుంది. నువ్వు మంచివాడివైనా ఆమె సదాచారవంతురాలు కాకపోతే నువ్వు నాశనం కావచ్చు. అదే ఆమె చక్క మార్గంలో ఉంటే నువ్వు గొప్పవాడి అవుతావు. ఇక నాలుగవది, సంపద ఉన్నదంటే చాలు అని భావించవద్దు. ధనవంతి నా సంస్తుష్ట గుణహీనాహి సదా భవేత్. ధనవంతురాలై గుణం లేకపోతే ఆమెతో జీవితం నరకమే. కొన్ని వివాహాలు సంపద కోసమే జరుగుతున్నాయి, కానీ ధనం శరీరం మీద వేసే ఓడ్మంటం లాంటిది. శరీరం వృద్ధాప్యంలోకి వెళ్తుంది, అలాగే ధనం కూడా తగ్గిపోతుంది. కానీ గుణం శరీరం మీద ముద్రలు పడే విధానంగా చూపిస్తుంది. గుణం లేని ధనవంతురాలు భర్తను చిన్న చూపుతో చూసే ప్రమాదం ఉంటుంది. ఇక ఐదవది, స్త్రీ భవిష్యత్తులో తల్లి అవుతుంది. ఆమె భావజాలమే పిబల భవిష్యత్తు. చాణక్యుడు తత్వం ప్రకారం మాతా లలితా పుత్రే పతిం భజతే పత్నిం. మాతృత్వం, భావోద్వేగం, భార్యగా ఉండటం బాధ్యత. ఆమె ప్రేమతో పాటు విలువల్ని అందించగలగాలి పిల్లలకి. ఒక తల్లి తన మాటలతో కాదు, తన ఆచారాలతో పిల్లల్ని మారుస్తుంది. అలాంటి స్త్రీలో ఉండే స్త్రీని ఎంచుకోవడం అంటే భవిష్యత్తుకు వెలుగును పెట్టడం లాంటిదన్నట్లు. స్త్రీ అందం చూసి కాకుండా ఆమె గుణాన్ని చూసి వివాహం చేసుకోండి. ఎందుకంటే రూపం ఒకరోజు పోతుంది, కానీ గుణం జీవితాంతం ప్రకాశిస్తుంది. ఇది చాణక్య నీతి ద్వారా ఇది మనం నేర్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్